పాక్ వైమానిక దాడి, ముగ్గురు ఆఫ్ఘన్ క్రికెటర్లు మృతి. పొరుగు దేశాలతో ప్రశాంతంగా ఉండాలని పాకిస్తాన్కు అస్సలు అనిపించదేమో. మొన్నటి వరకు భారత్ మీదకు వచ్చి చావు దెబ్బతిన్న పాక్ ఈసారి మరో సరిహద్దు దేశం ఆఫ్ఘనిస్తాన్పై దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోగా మరో 7 గాయపడ్డారు. మృతుల్లో 3 ఆఫ్ఘన్ క్రికెటర్లు కబీర్, సిగ్బతుల్లా, హరుణ్ అని ఏసీబీ తెలిపింది. దీంతో వచ్చే నెలలో పాకిస్తాన్, శ్రీలంక జట్లతో తలపడబోయే ట్రై సిరీస్ నుంచి వైదొలుగుతున్నట్లు ఏసీబీ ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తూ పోస్ట్ పెట్టింది. పాక్టికా ప్రావిన్స్లోని ఊర్గున్ జిల్లాకు చెందిన 3 క్రికెటర్లు పాక్ వైమానిక దాడిలో ప్రాణాలు విడిచారు. పాక్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన దాడిలో ఆఫ్ఘన్ పౌరులు మృతి చెందారు. దీనిపై ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు తీవ్ర విచారం వ్యక్తం చేస్తుంది. 8 మంది ప్రాణాలు కోల్పోగా అందులో 3 క్రికెటర్లు ఉన్నారు. పాక్షిక ప్రావిన్స్ రాజధాని షెరన్కు స్నేహపూర్వక మ్యాచ్ ఆడేందుకు వెళ్లిన 3 క్రికెటర్లు కబీర్ అగా, సిగ్బతుల్లా, హరుణ్ తిరిగి ఊర్గున్ వస్తుండగా ఈ దాడి జరిగింది. వారి మృతి ఆఫ్ఘన్ అథ్లెటిక్ క్రికెటింగ్ ఫ్యామిలీకి తీరని లోటుగా భావిస్తున్నాం. మృతుల కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. వచ్చే నెలలో జరగబోయే ముక్కోనపు T20 సిరీస్ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నాం. ఇందులో పాకిస్తాన్ కూడా ఆడుతుండడంతోనే వైదొలుగుతున్నాం. ఘటనలో గాయపడిన పౌరులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని ఏసీబీ వెల్లడించింది. దీనిపై ఆఫ్ఘన్ దిగ్గజ క్రికెటర్ రషీద్ ఖాన్ కూడా స్పందించారు. ఆఫ్ఘన్ పౌరులపై దాడి చాలా దారుణం, అనైతికం, అనాగరికమని ట్వీట్ చేశారు. ఈ దాడిలో మహిళలు, పిల్లలు, యువ క్రికెటర్లు కూడా చనిపోయారని తెలిపారు. ఇకపై మేము పాకిస్తాన్తో మ్యాచ్